పెట్టే నాటి నుంచి పార్టీకి పనిచేస్తూ వస్తున్నాం. ఇవాళ మేమంతా కూడా వస్తున్నాం, మీ దగ్గరికి వస్తున్నాం. తిరిగి ఈ తెలుగుదేశం పార్టీ జెండా గగన వీధుల్లో ఎగరాలని మరొక్కసారి అన్నబిడ్డగా మిమ్మల్ని చేదార్చి అర్థిస్తున్నాను. నా తండ్రి గారికి ఆత్మశాంతి చేకూర్చండి అని ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. తెలుగు తల్లి ముందు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారం. తెలుగింటి ఆడపడుచులకి, అమ్మలకి, అక్కలకి, అభిమాన సోదరులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరికీ వందనం, అభివందనం, శుభాభినందనం. సోదరులారా, అమ్మలారా, అక్కలారా, 1982 మార్చి 29న పేదవాడికి పట్టణ అన్నం దక్కాలని, పేదవాడికి ఒంటి మీద గుడ్డలు తొలగాలని, తెలుగు జాతి అవమానపరుస్తుండే తెలుగు జాతి మానాన్ని కాపాడాలని, తెలుగువాడి వాడికి వేడికి, తెలుగువాడి ఆత్మ గౌరవానికి నిదర్శనంగా ఒక తెలుగు బిడ్డ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అని పిలుపునిస్తే ఆయన కలం పెట్టి తెలుగు వాడి పుట్టిన ప్రతి ఒక్కడు ఆయనతో చేతులు కలిపి కలం తొక్కారు, ముందుకు సాగారు. ముఖ్యంగా ఆడపడుచులు ఆయనకి వీర తిలకాలు తెచ్చి మంగళ హారతులు పట్టి అన్నా అని అప్పుడే చేసుకున్నారు. అందుకనేమో బహుశా మహిళలంటే ఆ మహానుభావుడికి అంత అభిమానం.